మేము కెంట్ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఈ కెంట్ కాస్ట్ వచ్చేసరికి 17,000 సుమారుగా అలా ఉంటుంది. 17,000 చిల్లర తీసుకున్నాం. ఇది వచ్చేసరికి ఇందులో 5 స్టేజెస్ ప్యూరిఫికేషన్ చెప్పారు. 8 స్టేజెస్ ప్యూరిఫికేషన్ చెప్పారు. ఇంకా దీని డిస్క్రిప్షన్ వచ్చేసరికి చూడండి ఇలా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ అయితే 24,000 చూపించారు, కానీ ఎంతకు వచ్చింది సరే 16,600కి మాకు రావడం జరిగింది. ఇందులో ఇక్కడ మనం టీడీఎస్ అడ్జస్ట్ చేసుకోవచ్చట. అదేవిధంగా మాకు ఒక టీడీఎస్ డివైస్ కూడా ఇచ్చాడు. దీనికి 1 year వారంటీ ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం మనం కొత్తగా ఈ డివైస్ కూడా ఎక్స్ట్రాగా మేము పెట్టుకోవడం జరిగింది. ఏ ఆర్ఓ కెంట్కైనా సరే వాటర్ అనేది 2 అంటే ఒక 1 లీటర్ పోతుందని చెప్పాడు. ఒక 2 లీటర్లకి అంటే 2 లీటర్స్ పోతుందని చెప్పాడు 1 లీటర్ ప్రిపేర్ చేయడం కోసం. మీకు ఏమన్నారంటే ఇంకా ఎప్పుడైతే మనకి ఏమైనా మార్చుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు బీప్ సౌండ్ వస్తుందని చెప్పాడు. ఎవ్రీ 6 months మనమే కాల్ చేయాలంటే వాళ్ళు డిఫాల్ట్గా రారు. మనం కాల్ చేసి వాళ్ళు రప్పిస్తే వస్తారు. ఇయర్లీ ట్వైస్ అని చెప్పడం జరిగింది. దీనికి ఇక్కడ 2 చిన్నవి ఉన్నాయి కదా, ఒకటి ఈఎఫ్, ఒకటి ప్యూర్ కార్బన్ అని చెప్పాడు. పోస్ట్ కార్బన్ అని చెప్పాడు. అంటే వాటర్ స్మెల్ వస్తే ఇవి మార్చుకోవాలని చెప్పాడు. ఇంకా జనరల్గా ఇది మోటరు, ఇది యూవి, ఇది కార్బన్ ఫిల్టరు. బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఆర్ఓ 2 ఉంటాయి అనుకుంటా. ఆ విధంగా దీని కవర్ వచ్చేసరికి 300 కాస్ట్. అండ్ ఈ అంటే బయట నుంచి వాటర్ క్లీన్ చేయడం కోసం ఒక డివైస్ ఇచ్చాడు. అది 1,200 తీసుకున్నాడు. ఎవ్రీ 6 months లేకపోతే 1 year ఒకసారి మార్చుకోవాలి అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మా కెంట్ ఎక్స్పీరియన్స్ ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. చాలా రివ్యూస్ చూసాం. ఇంకెందుకు తలనొప్పి అని చెప్పి బెస్ట్ మార్కెట్లో ఏదైతే బెస్ట్ ఫ్రీక్వెంట్గా వెళ్తుందో అది తీసుకోవడం జరిగింది.